ఒక చిన్న హోటల్. చేతిలో గిన్నె పెట్టుకుని ఓ 10 ఏళ్ల బాబు హోటల్ యజమానితో, అన్నా, అమ్మ 10 ఇడ్లీలు తీసుకురమ్మంది, డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పింది. ఆ హోటల్ యజమాని, ఇప్పటికే చాలా బాకీ ఉన్నది అని అమ్మతో చెప్పు, గిన్నె ఇలా ఇవ్వు బాబు, సాంబారు పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లీ పొట్లం కట్టి గిన్నెలో సాంబారు పోసి బిడ్డ చేతిలో పెట్టాడు. సరే వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను అని చెప్పి బయలుదేరాడు. అదే హోటల్లో అన్నీ గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇప్పటికే చాలా బాకీ పడ్డారు అంటున్నారు, మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపారు అని. ఆ యజమాని, ఆహారమే కదండి నేను ఇస్తున్నది, పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది, కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పటానికి మనసు రావట్లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి, కాస్త లేటుగా ఇస్తారు అంతే. అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకదు. బిడ్డ ఆకలితో అడుగుంటుంది, అందుకే పంపారేమో. నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఎలాగైనా నాకు వస్తుందండి, మోసం చెయ్యరు. కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండి, అది ముఖ్యం. నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లి కోసం దొంగతనం చేయవచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తటానికి పంపచ్చు, లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చటానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. ఇప్పటికీ నేను నష్టపోవచ్చు, కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు. ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. దేవుడు లేడని ఎవరండి చెప్పేది? ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి. వాళ్ళు ఇస్తారన్న నమ్మకంతో ఉన్నాడండి. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం ఖచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు. మనకు మించిన సహాయం చేయమని చెప్పటం లేదు, మనకు ఉన్న దాంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను.